పాలమూరు వర్సిటీ పీజీ కాలేజ్లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. టీసీ కోసం వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపల్ వేధించినట్లు ఆరోపణలొచ్చాయి. లైంగిక వేధింపులు తాళలేక ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్ట్ కొరికేశాడు విద్యార్థి. విషయం తెలుసుకున్న విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లగా అక్కడి నుంచి నగ్నంగా పరారయ్యాడు. ఈ ఘటనపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పాలమూరు వర్సిటీ పీజీ కాలేజీలో లైంగిక వేధింపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టీసీ కోసం వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపల్ వేధించినట్టుగా ఆరోపణలొచ్చాయి. లైంగిక వేధింపులు తరలేక ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్ట్ కోరికేశాడు విద్యార్థి. విషయం తెలుసుకున్న విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లగా అక్కడి నుంచి నగ్నంగా పరారయ్యాడు. ఈ ఘటనపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పాలమూరు వర్సిటీ పీజీ కాలేజీలో లైంగిక వేధింపులు ఇప్పుడు కలకలం రేపాయి. టీసీ కోసం వచ్చిన విద్యార్థి ప్రిన్సిపల్ వేధించినట్టుగా ఆరోపణలొచ్చాయి. లైంగిక వేధింపులు తాళలేక ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్ట్ కోరికేశాడు విద్యార్థి. విషయం తెలుసుకున్న విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లగా అక్కడి నుంచి నగ్నంగా పరారయ్యాడు. ఈ ఘటనపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలమూరు వర్సిటీ పీజీ కాలేజ్లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. టీసీ కోసం వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపల్ వేధించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. లైంగిక వేధింపులు తాళలేక ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్ట్ కొరికేశాడు విద్యార్థి. విషయం తెలుసుకున్న విద్యార్థులు ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లగా అక్కడి నుంచి నగ్నంగా పరారయ్యాడు. ఈ ఘటనపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేయడం జరిగింది. సర్టిఫికెట్లు అడగగా కేవలం మెమోస్ మాత్రమే జారీ చేసి తన టీసీని ఇవ్వకపోగా ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో తన రూమ్కి గదిలోకి పిలుచుకొని శారీరకంగా మానసికంగా ప్రిన్సిపల్ మార్కు పొలోనియస్ గారు తనను వేధించి శారీరకంగా అనుభవించి ఆ తరుణంలో ఇంకా ఎక్కువగా తనతో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి తనని వేధించడం అనేది జరిగింది. ఆ విద్యార్థి మానసికంగా కుంగిపోయి ఆవేదనతో తన ప్రిన్సిపల్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ను కూడా కొరకడం అనేది జరిగింది. దీంతో ప్రిన్సిపల్ గారు పారిపోయారు. ఆ తరుణంలోనే ఇప్పుడు విద్యార్థి నేరుగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రిన్సిపల్ గారి మీద గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా ప్రిన్సిపల్ గారిలో ఉన్నాయి.